ప్లేస్ లేని వాళ్ళు కూడా చక్కగా మొక్కలు అనేది పెంచుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? సో అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవేంటి అనుకుంటున్నారా? ఫ్లవర్ పాట్స్ అనమాట. ఇవి నేను తెప్పించి 3 years అయిందనమాట. సో ఇక్కడ హోల్స్ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో ఇలాగా దీంట్లోని ఇవ్వండి, చూసారా, ఇలా పెట్టేశాను అనమాట. ఈ పాట్స్ అయితే చాలా మంచిగా యూజ్ అయ్యాయి నాకైతే. ఇన్ని ఇయర్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను ఒక్కొక్కసారి ఎండలో కూడా పెట్టేస్తాను అనమాట. ఎండలో పెట్టినా సరే మన దగ్గర నేను తెప్పించుకున్నా. అండ్ స్టాండ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. చక్కగా అమర్చుకోవచ్చు అండి. ప్లేస్ కూడా మనకి బాగా కలిసి వస్తుంది. ఒక్క విత్తనం కూడా మనం వేస్ట్ చేయకూడదు. అలాగే పాటింగ్ మిక్స్ కూడా మనం రేషియోస్ తెలుసుకొని కలుపుకోవాలి. పాటింగ్ మిక్స్ అనేటప్పటికి మనం ఏదో మట్టి వేసిస్తే అలా కాదు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఏసెస్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, నేనైతే మిద్దె మీద ఉన్నానమాట. ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్లేస్ లేని వాళ్ళు కూడా చక్కగా మొక్కలు అనేది పెంచుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? రండి, ఇప్పుడైతే నేను చూపిస్తాను. దాంతోపాటు మనం మొన్న ఫ్లవర్ సీడ్స్ అయితే తెప్పించుకున్నాను కదండి, అవన్నీ కూడా వేసి కూడా ఈరోజు చూపిస్తాను, మీకు షేర్ చేస్తాను. అయితే రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవేంటి అనుకుంటున్నారా? ఫ్లవర్ పాట్స్ అనమాట. ఈ ఫ్లవర్ పాట్స్లోని మనకి ప్లేస్ లేకపోయినా సరే ఇది చక్కగా వర్టికల్ లాగా మనం పెట్టుకొని చక్కగా ఇందులో నార్లు పెంచుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే మనం ఏంటంటే మైక్రో గ్రీన్స్ కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇలా ఎంత పెద్ద టవర్నైనా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇవైతే నేను ఆశీష్ దగ్గర నుంచి తెప్పించానండి. సో ఎప్పుడు నేను నర్సరీ మేళకు వెళ్తాను కదండి, ఆశీష్ అనేది అందరికీ తెలిసిందే. అక్కడ నేను తెప్పించాను. ఈ 2 colors తెప్పించాను, ఎల్లో అండ్ రెడ్. అంటే చూడ్డానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది మన గార్డెన్లో పెట్టుకునేటప్పుడు. ఎవరైనా విజిటర్స్ మన ఆశ్రమానికి అదే వస్తూ ఉంటారు కదా, అడుగుతుంటారు అనమాట, ఇంత బాగా అరేంజ్ చేస్తున్నారు, ఇంత కలర్ఫుల్గా ఉంది గార్డెన్, ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుందని చెప్పి. సో అలా మనం చక్కగా అరేంజ్ చేసుకుంటే మన ఆశ్రమానికి అయితే ఎప్పుడు ఎవరో ఒకరు వస్తుంటారు కాబట్టి ఎప్పుడు నీట్గానే ఉంచుకోవాలి. సో దానికి సంబంధించి నేను ఎప్పుడు కూడా గార్డెన్ అంతా కూడా నీట్గా ఉంచుకుంటాను. ఇవేంటంటే కార్నర్స్లో ప్లేస్ చేస్తుంటానండి. కార్నర్స్లో ప్లేస్ చేస్తున్నప్పుడు మనకి ప్లేస్ కలిసి వస్తుంది అనమాట. అలాగే ఇవి ఎక్కడ కావాలంటే అక్కడ మనం క్యారీ చేసుకోవచ్చు. నాకు ఇవేంటంటే చక్కగా నార్లు పెట్టుకోవడానికి అయితే చాలా బాగా పనికొస్తుంది. అలాగే మెయిన్లీ ఆకుకూరలు అండి. ఆకుకూరలు కూడా ఏ పాకెట్లో ఆ విత్తనాలు పెట్టుకుంటే చక్కగా బుషీగా వస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, మనం పైన వాటర్ వేసుకుంటే కింద వరకు వాటర్ అది అలా జారి ఇంకో పాట్కి వెళ్తుంటుంది. సో ఇందులో అయితే నేను మట్టి ఫిల్ చేస్తాను. సో ఇవి పాతవండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం పీసీ సెంటర్ నుంచి ఏ వస్తువులు తెచ్చుకున్నా దగ్గర 7 to 8 years అనేది మనకు వచ్చేస్తున్నాయి. ఇవి నేను తెప్పించి 3 years అయిందనమాట. ఎంత బాగున్నాయి, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. ప్రతి ఇయర్ నేను ఏదైనా మార్చుకునేటప్పటికి కానీ ఏదైనా షిఫ్ట్ చేయాలన్న మొక్కలు నీట్గా కడిగేసి మొత్తం అంతా మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. చూసారు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. ఇవి 2 years. ఇవి దీనికంట ఇంకో 2 years ముందే తెప్పించాను, ఈ బ్రౌన్ కలర్వి. ఇవి కొనుక్కొని నేను 4 years దాటిందనమాట. ఎంత బాగున్నాయి చూసారు కదా స్ట్రాంగ్గా. అయితే ఇప్పుడు వీటిలోని మనం మట్టి ఫిల్ చేసుకుందాం. మనం హోల్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. హోల్స్ ఆల్రెడీ ఇక్కడ పెట్టేసి ఇస్తారు మనకి. ఇంకా ఎక్కువ కావాలంటే మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ హోల్స్ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? బాగున్నాయి కదా. అయితే ఇప్పుడు దీంట్లో మనం మట్టి ఫిల్ చేసేసుకుందాం, సరేనా? మట్టి ఫిల్ చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే, ఇక్కడ ఏదన్నా పిక్క కానీ ఏదన్నా ఆకులు కానీ లేదంటే మనం కాయిర్ ఎక్కువ వాడుతూ ఉంటాను నేను. అంటే వాటర్ అలాగా డ్రైనేట్ అయిపోవడానికి ఎక్కువ కాయిర్ వాడతానండి. ఎక్కడైనా సరే మనం హోల్సేల్కి వెళ్తే ఇచ్చిస్తారు, లేదంటే సోఫా వర్క్స్ చేస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళినా సరే మనకి 50 rupeesకి ఇంత లాట్లో ఇస్తుంటారు అనమాట. వాళ్ళకి వేస్టేజ్ కదా, అవి ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట. డ్రైనేజ్ సిస్టమ్ చాలా క్లియర్గా ఉంటుంది, వాటర్ అంతా కూడా మనకి చక్కగా వెళ్ళిపోతుంటుంది. అయితే ఇందులోని మట్టి ఫిల్ చేసేద్దాం ఫస్ట్. ఇవన్నీ కడిగి ఆరబెట్టామండి, చక్కగా ఆరినవి. అయితే కాయిర్ అయితే తెచ్చాము. కాయిర్ ఇలా మనం కిందని నింపి పెట్టేసుకోవడం అంతే, ఓకేనా? వాటర్ మనకి ఫ్లో భలే ఉంటుంది అనమాట, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇలాగా దీంట్లోని ఇవ్వండి, చూసారా, ఇలా పెట్టేశాను అనమాట. దీంట్లోకి ముందుగానే నేను పాటింగ్ మిక్స్ అనేది రెడీ చేసుకున్నాను, అది ఎలాగున్నది చూపిస్తానండి. ఇలా మట్టి ఫిల్ చేసుకోవడం. అయితే పాటింగ్ మిక్స్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నానండి ముందుగానే. ఇవన్నీ కూడా ఫిల్ చేసుకున్నాం, సరేనా? మిగతా అన్నీ కూడా ఇలా ఫిల్ చేసి పెట్టేసుకుందాం.
సో ఇవైతే ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. ఇప్పుడు మనం వేసుకుంటే ఖచ్చితంగా మనకి అక్టోబర్ నుంచి ఇంకా మనకి పువ్వులు బాగా విడుచుకుంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. అయితే ఇందులోని ఒక 13-14 రకాలు అయితే ఉన్నాయండి ఇందులో విత్తనాలు. ఇవన్నీ కూడా ఈరోజు వేసేసుకుంటాను, సరేనా. ఈ పాట్స్ అయితే చాలా మంచిగా యూజ్ అయ్యాయి నాకైతే. ఇన్ని ఇయర్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను ఒక్కొక్కసారి ఎండలో కూడా పెట్టేస్తాను అనమాట. ఎండలో పెట్టినా సరే కలర్ మట్టుకు అంతగా ఫేడ్ అవ్వలేదండి, చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్ కూడా ఈ 2 కలర్స్ చూస్ చేసుకున్నాను అనమాట. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి పాట్స్ తెప్పించుకోవాలంటే తన నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే స్క్రీన్ మీద కూడా వేస్తాను. ఆల్మోస్ట్ అందరికీ పీసీ సెంటర్ అంటే తెలిసిందే కదండి, మన ఆశీష్ అని చెప్పి. సో తన దగ్గర అయితే నేను తెప్పించుకుంటాను. ఆల్మోస్ట్ నా గార్డెన్లో ఉన్న కుండీలో తన దగ్గర నేను తెప్పించుకున్నా. అండ్ స్టాండ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే తన దగ్గర ఇవే కాకుండా గిఫ్ట్గా ఇవ్వడానికి ఏమైనా సెరమిక్ పాట్స్ కానీ దానికి తగ్గట్టు బ్యాగ్స్, ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఆల్రెడీ నేను మీకు షార్ట్ కూడా చేసి పెట్టాను. లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు కూడా మీకు అందరికీ షేర్ చేశాను. అయితే ఇప్పుడు నేను ఇవి మట్టి ఫిల్ చేశాను కదా, ఇలా ఇవి చక్కగా ఇలా ఫిట్ అవుతాయండి. చూస్తున్నారు కదా, మనం అడ్డదిడ్డంగా పెట్టేసుకోవడానికి లేదు, చక్కగా ఫిట్ అవుతాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఈ కిందని గ్రూవ్స్ లాంటి ఉంటాయి, ఆ గ్రూవ్స్లోకి ఇవి సెట్ చేసుకుంటే చక్కగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇలా నీట్గా మనం ఆర్గనైజ్ చేసుకుంటే ఏ కార్నర్స్లోనైనా సరే వీటిని చక్కగా అమర్చుకోవచ్చండి. ప్లేస్ కూడా మనకి బాగా కలిసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ఈ మీద పాట్లో వాటర్ వేసుకుంటే ఖచ్చితంగా చక్కగా కింద పాట్ వరకు మనకు వస్తాయి అన్నమాట. లేదు అనుకుంటే మనం స్ప్రింకిల్ చేసుకున్నా లేదు స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. ఎక్కువ వాటర్ కూడా వీటికి పోయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు ఈ పాకెట్స్లో నేను విత్తనాలు అనేది వేసేసుకుంటాను. ఇది యాస్ట్రా విత్తనాలండి. ఒక్కొక్క పాట్లోని ఒక్కొక్కటి వేసేస్తున్నాను అనమాట. వాటరింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఈ పేరు ఏదైతే ఉందో ఇది ఇలా పెట్టి ప్లాస్టర్ పెడితే అది మనకి ఐడెంటిఫికేషన్ అనమాట. ఇన్నాళ్ళలాగైతే స్పూన్స్ అవి పెట్టట్లేదు, స్పూన్స్ తడిచిపోయి పోతున్నాయి. సో అందుకనే ఇవి అంటించేస్తాను. ఓకేనా. సో ఈ పాట్లో ఇది పెడతాను. మిగతా పాట్లో ఏం వేసానో కవర్స్ పెట్టి నేను ప్లాస్టర్ తేడా మర్చిపోయిన కిందకి వెళ్ళి తెచ్చుకుంటాను. ఇవైతే డాలియా అండి. ఒక్క విత్తనం కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఓకేనా. ఇవ్వండి డాలియా. ఈ పాట్లోనే వేస్తున్నాను నేను, చూస్తున్నారు కదా. ఓకేనా. ఆ కవర్ కూడా దాంట్లో పెట్టేస్తాను. ఇది క్యాలెండర్లా. మనం విత్తనాలు వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి. చిన్న మొక్కలు కదా ఇవి, జాగ్రత్తగా షేడెడ్ ప్లేస్లో కానీ ఎండ వచ్చే ప్లేస్లోనే కానీ ఎక్కువ ఎండ వచ్చే ప్లేస్లో పెట్టకూడదు. ఓకేనా. సో ఇవి వచ్చి క్యాలెండర్లా. సో ఇది కూడా ఇందులో వేసేస్తాను. అలాగే మిగతా విత్తనాలు అన్నీ కూడా వేసుకుంటాను. ఇంకా అవి కూడా ఉన్నాయండి, అందులో కూడా వేసుకొని వాటరింగ్ అనేది చేసుకోవాలి. అయితే ప్లాస్టర్ చేసి మీకు వాటరింగ్ చేసి చూపిస్తాను. ఎలాగో మిగతా విత్తనాలు కూడా వేసేసుకుంటాను. ఇంకా అలాగే మీరు విత్తనాలు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎలా పడితే అలా వేసేసుకొని రాలేదని మనం భయపడే కంట చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, దూరంగా వేసుకోవాలి. ఒక మొక్కకి ఇంకో మొక్కకి గ్యాప్ వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట. ఓకేనా. అలాగే పాటింగ్ మిక్స్ కూడా మనం రేషియోస్ తెలుసుకొని కలుపుకోవాలి. పాటింగ్ మిక్స్ అనేటప్పటికి మనం ఏదో మట్టి వేసిస్తే అలా కాదు. సాయిల్ ఎంత తీసుకుంటున్నామో 50% సాయిల్ కానీ తీసుకుంటే మిగతా 50% కూడా మనం ఏంటంటే కోకోపీట్, అలాగే వర్మీ కంపోస్ట్, నీమ్ పౌడరు, ఇంకొంచెం బోన్ మీల్ కానీ లేదంటే ఎప్సమ్ సాల్ట్, ఇంకా ఉంటాయి కదండి వ్యామ్, ఇవన్నీ వచ్చేసినాయి కదా మనకి. గార్డెన్ ప్రొడక్ట్స్ అనేది చాలా వచ్చినాయి. సో అవన్నీ కూడా యూస్ చేసుకుంటే మనకి విత్తనానికి చాలా చక్కగా బలం వచ్చి ప్రతి విత్తనం అనేది మనకి జర్మినేట్ అవుతుంది అనమాట. లేదు మనం ఏం చేయకుండా ఏదో మట్టిలో పెట్టేస్తే రావండి, సరైన పోషకాలు అవి ఇచ్చుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ శాప్లింగ్స్ అయిన తర్వాత మనం మార్చుకునేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా మార్చుకోవాలన్నమాట. ఓకేనా.
సో అయితే విత్తనాలన్నీ కూడా వేసేసుకున్నాం అనమాట చక్కగా. ఇన్ని ఫ్లవర్ పాట్స్ అయితే వచ్చాయి. అయితే ఈ ఫ్లవర్ పాట్స్లోని సైజెస్ కూడా ఉన్నాయండి, చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి. నా దగ్గర ఉన్న వాటికి ఇప్పుడు వేస్తున్నాను. మిగతా ఉన్నాయి కానీ అందులో మొక్కలు ఉన్నాయన్నమాట. అయితే పైన అయితే నేను కవర్ చేయలేదు, చూసారా విత్తనాలు ఇలాగా చేసేసి ఉంచేసాను అనమాట. దీంట్లో నేను కొంచెం ఇగోండి బాగా జారే మట్టి, అంటే బాగా ఎండిపోయిన పశువులు ఎరువు మట్టి కలిపి ఉంచుకున్నాను. దీంట్లోనే కొంచెంగా ఇసుక అనేది వేస్తున్నాను, ఎక్కువ ఇసుకే వేస్తున్నాను. ఓకేనా. మీ దగ్గర ఇసుక లేదు, కౌడంగ్ మెన్యూర్ లేదు అనుకుంటే మనం నర్సరీస్లో నుంచి చక్కగా వర్మీ కంపోస్ట్ తెచ్చుకోవచ్చండి. లేదు మీ దగ్గర కోకోపీట్ ఉన్నా సరే కోకోపీట్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇలాగా సో ఇలా వేసుకున్న తర్వాత చక్కగా వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. మిగతావన్నీ కూడా ఇలాగ మనం చేసుకొని ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఈరోజు మటుకు వేసిన తర్వాత అవి ఏమడాలంటే కొంచెం ఎక్కువ వాటర్ మనం పోసుకోవాలి. ఓకేనా. సో వీడియో అనేది ఇదనమాట. మీకు వాటర్ అనేది కిందికి ఎలా వస్తుందో మీకు చూపిస్తానండి ఒకసారి. కనిపిస్తుందా మీకు? సో అలా వచ్చేస్తుంది అనమాట. పైన వేసుకుంటే కింద వరకు వెళ్ళిపోతుంది మనకి. కిందను కూడా ఈ ఇసుకని వేసేసి ఇవి ప్లాస్టర్ అయితే అంటిస్తానండి. సో వీడియో అనేది ఇదనమాట. ఇంకా ఒక 10 నిమిషాల పని అయితే ఉంది, చేసుకుంటాను. సో ఈ ప్లాస్టర్ అవన్నీ అంటించిన తర్వాత ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఓకేనా. ఈ వీడియో అనేది ఇదనమాట. సో చక్కగా మీరు కూడా గార్డెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా, ఇంకా సీజన్ కాబట్టి హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోండి. అలాగే పాట్స్ కావాలనుకుంటే ఎవరికైనా నచ్చుంటే ఖచ్చితంగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఆశీష్ నెంబర్ కూడా స్క్రీన్ మీద వేస్తాను. సో తప్పకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకొని, ఎక్కువ ప్లేస్ లేకపోయినా ఇలాంటి పాట్స్లో కూడా మనం చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు. విత్తనాలకే కాదండి, ఇందులో మనం ఏంటంటే మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చు, లేదంటే ఆకుకూరలు పెంచుకోవచ్చు. హ్యాపీగా గార్డెనింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.